ఊరంతా బయట కూడి ఉంటుంది. ఊరంతా బయట కూడి ఉండి ఈ మనందరి పాపముల పక్షమున విజనరా మన ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రతి పాప పరిహారము నిమిత్తమై మన కొరకు ఒక పెయ్య వధించబడినది, దాని రక్తము పట్టబడినది. మన పక్షమున, మన పాపముల పరిహారము పక్షమున ఇదిగో ప్రధాన యాజకుడు మన పాపములు పరిహరించబడాలని దేవుని యొద్దకు బలి పశువు రక్తమును తీసుకుని వెళ్ళుచున్నాడు. ఎక్కడికి? మహాపరిశుద్ధమైన స్థలములోనికి. మేబీ అదే చివరి రోజు కావచ్చునో, మరలా తిరిగి వస్తాడో తెలియదు. అతడు భయముతోనూ వణుకుతోనూ శుద్ధితోనూ రక్తమును చేతబట్టుకుని సర్వ పాప ఇశ్రాయేలీయుల పాప విమోచనము కొరకు ఆ రక్తాన్ని లోపలికి పట్టుకుని వెళతాడు. అదే రీతిగా మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు తాను మరణించిన తరువాత పరలోకములో మన కొరకు ఒక దైవాలయం ఉన్నది. పరలోకములో మన కొరకు మానవ హస్తములతో కట్టబడని ఒక ప్రత్యక్షపు గుడారమైన దేవుని వాసం అక్కడ ఉన్నది. అక్కడ మహాపరిశుద్ధమైన స్థలములోనికి తండ్రి యొద్దకు మనందరి పక్షమున, అనగా ఆ రోజుల ప్రధాన యాజకుడు ఒక్క ఇశ్రాయేలీల పక్షమున రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ ప్రధాన యాజకుడైతే సర్వ మానవాళి యొక్క పాప పరిహారం నిమిత్తమై తానే బలిగా మార్చబడి తన రక్తమును, ఆయనే ప్రధాన యాజకుడిగా మారి ఆ రక్తమును ఇదిగో జీవము కలిగిన యెహోవా యొద్దకు, అయ్యా పరిహరించవా వారి పాపములనంటూ ఆయన పరలోకమునకు ఎక్కి వెళ్ళిన సందర్భమే యేసు ఇక్కడ మాట్లాడిన సందర్భమై ఉన్నది. యేసుకు ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు యేసయ్య రక్తము పరలోకములో ఉన్నది. ఆమేన్. ఆ రక్తం ఏం చేస్తుందంటే హేబేలు రక్తము కంటెను మరి శ్రేష్టమైన వాటిని పలకగలిగిన రక్తం అని రాశాడు బైబిల్ గ్రంథం.